హరీష్ రావు తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. లింగమూర్తి హత్యను డైవర్ట్ చేసేందుకే కృష్ణా నీటిపై హరీష్ రావు కామెంట్స్ చేస్తున్నారని విమర్శలు చేశారు. జగన్తో దోస్తీ చేసి తెలంగాణను హరీష్ నిండా ముంచారని కోమటిరెడ్డి ఆరోపించారు. కృష్ణా వాటర్ను ఏపీకి తరలించినా సైలెంట్ గా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తానా అని కోమటిరెడ్డి మండిపడ్డారు. టీవీలో చూసినా నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వు మనిషి మానవత్వం ఉందను, మానవత్వం ఉన్న మనిషిపైనా నీ ఎక్స్ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ భర్త చంపిండని చెప్పి భార్య భర్తను మొడుతుండే వాడిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను. కానీ కృష్ణా వాటర్ ఎవడు కృష్ణా వాటర్ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది. ఆ రోజు నీటి వాటర్ పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది రాసిచ్చింది వీళ్ళు. ఆ నల్లగొండని మహబూబ్నగర్ని ఎండబెట్టినందుకే ఆ రెండు జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైంది. మా ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచిండు. మొత్తం ముంచినావు జగన్మోహన్ రెడ్డితో, ఆయనతో దోస్తాను చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే. శ్రీశైలం సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి పెట్టింది, దోషపెట్టింది నువ్వే. ఇలా దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు. అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ ఈ టీఆర్ఎస్ నాయకులు? ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు? మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపుతారా?